నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే పిఠాపురం నియోజకవర్గంలో చంద్రబాబుపై మండిపడ్డ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు? చంద్రన్న వస్తాడు 20,000 ఇస్తాడు. జగన్ అయితే 13,500 కదా, 20,000 ఇస్తాడు. అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? నీకు 15,000. చిట్టి తల్లి ఇటురామ్మా, ఇటురా తల్లి, ఇటు 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 దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు 15,000. ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000. అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000. నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. నాతో పాటు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు అమెరికాకు వస్తే 6 నెలల్లో 2 రాష్ట్రాలకు 1,00,000 కోట్లు 100 కంపెనీలు తెప్పిస్తామన్న కేఏ పాల్. కోట్లు 100 కంపెనీలు 6 నెలల్లో. లైఫ్లో మళ్ళీ అడుగు పెట్టను, రండి ముఖ్యమంత్రి నాతో పాటు అమెరికా. ఒకడు రాడే, వెళ్ళాడు రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా దేశాలు తిరిగి వచ్చాడు. ఒక కంపెనీ తీసుకొచ్చాడా? ఒక 100 ఉద్యోగాలు తీసుకొచ్చాడా? తీసుకొస్తే ఇదిగో ఇది తీసుకొచ్చామన్న డిబేట్కి రమ్మనండి. టోటల్ ఫెయిల్ అయిపోయారనే బాధ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తానని చెప్పి విదేశాలు 9 నెలలు అయినప్పటికీ కంపెనీలు తీసుకురావడానికి, సీఈఓలు కలవడానికి, ప్రెసిడెంట్లు కలవడానికి ఆయన రాలేదు. దేవరాపల్లి ఇన్స్పెక్టర్ గా ఛార్జ్ తీసుకున్న పి మల్లేశ్వరరావు. పరిస్థితులను చూస్తే దేవరాపల్లి పోలీస్ స్టేషన్ ప్రధానంగా ఇప్పుడు అనంతగిరి ఏజెన్సీకి సంబంధించిన అనంతగిరి మండలానికి బోర్డర్లో ఉండటం కనుక ఇటువంటి గంజాయి మైదాన ప్రాంతానికి వచ్చే అవకాశం ఉన్నందున దాని మీద ప్రధానంగా ఫోకస్ పెట్టామని, అలాగే లోకల్లో కూడా ప్రజలు మంచి వాళ్ళు చిన్న చిన్న గొడవలు ఏమైనా ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి 2 పార్టీలని కూర్చోబెట్టి సర్ది చెప్తే ఇమీడియట్గా వాళ్ళు కూడా విడిపోని తదుపరి పెద్ద గొడవలు ఏం చేసుకోకుండా కూడా వాళ్ళు ఇరువురు ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన ఆర్గనైజ్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారం రోజుల్లో నేను చూశాను వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది. అలాగే గ్రామాల్లో కూడా దాదాపు చాలా గ్రామాలను విజిట్ చేశాను. 27 పంచాయతీలను కూడా విజిట్ చేశాను. ఈ 27 పంచాయతీల్లో కూడా కాంప్లికేటెడ్ అనేది నాకైతే ఏం కనిపించలేదు. అంతా ప్రజలంతా చాలా చక్కగా ఉన్నారు. ఈ స్టేషన్లో ఈ ప్రజల సహకారంతో కానీ, పత్రికా సోదరుల సహకారంతో కానీ తదుపరి ఏ విషయాలు తదుపరి ఇంకా లాండ్ ఆర్డర్ సమస్యలు కానీ తలెత్తకుండా మాకు ముందుగా సమాచారం అందిస్తే ఖచ్చితంగా నేను వాటి మీద చర్య తీసుకొని అది పెద్దది కాకుండా నేను చర్య తీసుకుంటాను. అలాగే ఎక్కడైనా ప్రజలకు ముఖ్య విన్నపం ఏంటంటే గ్రామాల్లో ఎటువంటి బెల్ట్ షాపులు కానీ, అలాగే గంజాయి అక్రమ రవాణాదారుల గురించి కానీ ఎటువంటి సమాచారం మాకు అందించినా మేము వాళ్ళపై తదుపరి ఇమీడియట్గా చర్య తీసుకొని ఇంకా నేను కృషి చేస్తాను. కనుక ఈ ప్రయాణంలో ప్రజలు కానీ, పత్రికా సోదరులు కానీ, యువత కానీ మాకు సహకరిస్తారని నా యొక్క విన్నపం. ఒక 6 నెలల క్రితంలో ఇక్కడ కొంతమంది దుండుగులు తయారయ్యి ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటున్నారనేసి సమాచారం తెలిసిందని ఎంతవరకు తెలిసింది? దుండగులు అంటే 6 నెలల క్రితం ఎప్పుడో చిన్న గొడవ అంటే గంజాయి తాగి ఏదో గొడవ చేశారని మాత్రం నేను విన్నాను. దానివల్లనే పెట్రోలింగ్ కూడా నా సిబ్బందితో అయితేనేమి నేనైతేనేమి పెట్రోలింగ్ చాలా ఎక్కువ చేసి ఈ వారం రోజులు చాలా ఎక్కువగా పెట్టాము. అలాంటి ఎక్కడైతే గొడవ జరిగే అవకాశం ఉందని నా నోటీస్కి వచ్చిందో ఆ యొక్క ప్లేసెస్ని తరచుగా చెక్ చేస్తున్నాం. కనుక నేను వచ్చినాక మాత్రం అలాంటివన్నీ జరగలేదు. జరగడానికి కూడా స్కోప్ ఇవ్వమని కూడా నేను
ప్రజలకు హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్ కాప్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వితీయ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం గణానాన్త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమస్తమస్తమో జ్యేష్ఠాయం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాః శర్వన్నో దరిష్యేదసాదనం బుద్ధిర్యస్తయావవేదో భక్తనిర్వృతమా వసోస్య మధ్యమావహయేవ నందతిజోదిషా ధ్రువంతే రాజావర్ణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం సదా సరస్వతి జదాగంతు యజ్ఞో భవన్ దేవీ శానావృతాజీ శక్మాం నవాచం శదేశునోదు ధ్రువంతే రాజావర్ణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వితీయ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నాకు ఇచ్చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అతిథులు, స్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొల్లా నారాయణరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా సాధారణంగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. కరతాళ ధ్వనులతోటి వర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారిని వేదికను అలంకరించవలసిందిగా సాధారణంగా సవినయంగా కోరుతూ ఉన్నాం. వీరికి నర్సరాపేట వాగ్దేవి విద్యా సంస్థల అధినేత రాయల్ శ్రీనివాసరావు గారిని పసుపు గుచ్చం అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ధన్యవాదాలు. చంద్రబాబు ట్రాప్ లో పడిన రేవంత్ రెడ్డి ఇక్కడి నుండి పెట్టుబడులను అమరావతికి తీసుకుపోతున్నాడు అన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని. ఇలా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర. దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి. రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన 10 సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు, ఆంధ్రోలు కావచ్చు, నార్త్ ఇండియన్స్ కావచ్చు, ఏడు నుంచి వచ్చిన సెటిలర్స్ని మేము అద్భుతంగా స్వాగతించినాం. అద్భుతంగా హైదరాబాద్ని ఈ భారతదేశంలోనే నంబర్ 1 సిటీగా తీసుకుపోయినాం. ఇస్ దిస్ నాట్ ద ట్రూత్? ఇలా మీరు చేస్తుంది ఏంది? చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడి, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జగన్ పాలనలో వైద్య రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని, కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిష్టాత్మక నగరం రాజమహేంద్రవరం, చారిత్రక నేపథ్యం కలిగిన నగరం. ఇటువంటి రాజమహేంద్రవరంలో ఇవాళ కొత్తగా ఇటీవల డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి జీజీహెచ్గా మార్పు చేయబడిన హాస్పిటల్ విజిట్ కోసం, ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఈ సందర్భంగా అనేక రకాలు సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఏదో రాజకీయ విమర్శ చేసినట్టు ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లోతుల్లోకి వెళ్తే కానీ ఈ విషయాలు తెలియట్లేదు. ఎన్ని కొరతలు ఉన్నాయి, ఎంత వైద్య సిబ్బంది కొరత ఉంది, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కొరత ఉంది, అనేక మందికి కొన్ని నెలలుగా జీతాలు రాలేదు, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. 350 బెడ్డెడ్ హాస్పిటల్లో 700 దాకా ఫంక్షనల్ బెడ్స్ ఉంటే రోజు 1000 పైగా ఓపీ లోడ్ ఉంటా ఉంది. దానికి సరిపడా మౌలిక సదుపాయాల కల్పన చేయాలనే ఆలోచన గతంలో ప్రభుత్వానికి వచ్చినట్టు లేదు. కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రి భవనం అలాగే ఉండిపోయింది. 5 సంవత్సరాల సమయం సరిపోయినట్టు లేదు.
ఎప్పుడూ బాగా ఊదడం, గొప్పలు చెప్పుకోవడం, జీరో వేకెన్సీ పాలసీని తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత లేదు, అనుబంధ సిబ్బంది కొరత అసలే లేదు అని వింటూ ఉంటే నిజమే అనుకున్నా నేను. ఇవాళ ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇదే ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం జీజీహెచ్లో 304 డాక్టర్ వైద్య సిబ్బంది ఉండాల్సి ఉంటే 180 మంది మాత్రమే ఉన్నారు. అంటే దాన్ని బట్టి ఎంత కొరత చూసుకోండి. 124 మంది సిబ్బంది కొరత ఉంది. మరీ ఆశ్చర్యకరంగా ఇక్కడ ఇటీవల ఆసుపత్రి కూడా 2వ సంవత్సరం నడుస్తుంది, కళాశాల కూడా, వైద్య కళాశాల కూడా నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నేను రాజమండ్రిలో కూడా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చేశాను, పేద విద్యార్థులకు వైద్య విద్య అందిస్తున్నాను అని. ఇక్కడ కొరతలు చూస్తే సూపర్ స్పెషాలిటీలో 95 శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే 88 వేకెన్సీలు ఉన్నాయి. ఇటువంటి వైద్య సిబ్బంది లేకుండా, ప్రొఫెసర్లు లేకుండా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకుండా, ఫ్యాకల్టీ లేకుండా, ట్యూటర్స్ లేకుండా, ఎస్ఆర్లు లేకుండా ఏ విధంగా వైద్య విద్య బోధన చేయాలనో మరి ఆయనకే తెలియాలి. ఫ్యాకల్టీ లేకుండా ఏ రకంగా చదువు చెప్తున్నారో అర్థం కాదు. పోనీ మౌలిక సదుపాయాల కల్పన ఉందా? 5 ఏళ్లుగా ఇప్పటికీ పూర్తి చేయలేక. పోనీ కేంద్ర ప్రభుత్వం నిధులు కొరత ఏమన్నా ఉందా? కేంద్ర ప్రభుత్వం దీనికి నిధులు ఇచ్చింది. సాకి, సెంట్రల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద, ఇన్వెస్ట్మెంట్ కింద నిధులు ఇచ్చింది. రాష్ట్రం నుంచి కాస్త వాటా కలిపి పూర్తి చేయాల్సిన బాధ్యత అంత బాధ్యతారాహిత్యంగా ఉంటూ ఇవాళ ప్రతిరోజు ప్రభుత్వం మారిన రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్గా చేసుకుని ఆరోగ్య రంగంలో ఆయన ఏందో విప్లవాత్మక రాజమహేంద్రవరంలో దేశ సమగ్ర అభివృద్ధికి 6 పథకాలకు ప్రధాని శ్రీకారం చుట్టారంటూ బీజేపీ అధ్యక్షుడు బొమ్మల దత్తు అన్నారు. ఇటీవల కాలంలో కొన్ని మీడియా సంస్థలు కానీ, కొన్ని ప్రింట్ మీడియా కానీ కొన్ని సమాచార లోపం వల్ల కొన్ని వార్తలు ప్రచురితం అవుతూ ఉన్నాయి. దానిలో ముఖ్యంగా మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, మా రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు అందుబాటులో ఉండడం లేదు అనేది ఒక వార్త ప్రచారం అవుతూ ఉంది. దాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న దగ్గుబాటి పురంధరేశ్వరి గారు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇది 3వసారి పార్లమెంటు సభ్యులుగా వారు ఎన్నిక కాబడడం జరిగింది. వారికి పార్టీ కూడా ఇవాళ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండటంతో పాటుగా అనేక బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా ఏదైతే ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉందో, ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకి వారు ఇన్ఛార్జిగా ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ్యత్వాల నమోదు కార్యక్రమంతో పాటు ఈ 3 రాష్ట్రాలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆవిడ పాల్గొనాల్సి ఉండడంతో ఆ రాష్ట్రాలు పర్యటించడం, మరోపక్క మరి పార్లమెంటు సభ్యురాలుగా బడ్జెట్ సెషన్స్ జరిగింది ఇటీవల కాలంలో. అంతకుముందు కూడా పార్లమెంట్ సెషన్స్ జరిగినాయి. ఇప్పటికే 2 సార్లు సెషన్స్ జరగడం జరిగింది. వాటిల్లో పాల్గొనడమే కాకుండా మరి తరచూ నియోజకవర్గంలో వారు పర్యటించడం జరుగుతూ ఉంది. రాజమండ్రి పార్లమెంటుకు సంబంధించి సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలపైన వారు తక్షణమే స్పందించడం కూడా జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణగానే మరి పొగాకు రైతుల సమస్యలు మీ అందరికీ తెలుసు. అక్కడ పొగాకు బోర్డుకు సంబంధించి సిబ్బంది కొరత ఉండడం, 3 ఏళ్లకోసారి రైతుల్ని నమోదు చేస్తున్నారనే ఇబ్బంది ఉండడం, అపరాధ రుసుము వేస్తున్నారనేది ఉండడం, ఇవన్నీ సమస్యల్ని అదేవిధంగా మరి శ్రీనివాసవరం గారిని కానీ, సీఎం రమేష్ గారితో కలిసి పీయూష్ గారిని కలవడం, రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం, పొగాకు రైతుల సమస్యల్ని పరిష్కరించడం కూడా జరిగింది. ఇంతకు ముందున్న ముఖ్యమంత్రితో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి నువ్వో చిట్టి నాయకుడివి, మా భాషలో చెప్పాలంటే బుల్లబ్బాయి అంటారు అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్ననే, ఏ పార్టీలో ఉన్నావు గాంధీ? అసలు మీ 10 మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో, ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో, ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి. మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి 10. స్పీకర్ గారు కూడా తేల్చాలా. ఇవన్నీ కాదు, ఇవేమీ లేదు, మేము రైతు రుణమాఫీ మీద అడిగితే, లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే, లేదా రైతు బంధు ఎప్పుడేస్తావని అడిగితే, మహిళా సోదరిమణులకు 2500 ఎప్పుడు ఇస్తావని అడిగితే, లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతావని అడిగితే,
100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్లైన్ మేనేజ్మెంట్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా, ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా, చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిండ్రు, మస్తుగా పోయినరు. పెద్ద పెద్దోళ్లతోనూ కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితోని, రోషయ్య గారితో ఎంతో మందితో తలపడ్డాం. నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు, ఈ చిట్టినాయుడు, నువ్వు చాలా చిన్నోడవు. నేను మా దగ్గర మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్లో బుల్లబ్బాయి అంటారు నీలాంటి వాళ్ళు. ఇలాంటి బుల్లబ్బాయిలు, చిట్టినాయుడులను చాలా మందిని చూసినాం. ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు, ఏం ఇంటికి కూడా వీకలేవు. కానీ ఏదో పైశాచికానందం 4 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా, నేనేందో పెద్దోడిని అయిపోయినా అనేదో ఎగిరిగిరి పడతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు. ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది, నిన్ను వెంటాడుతుంది. రేపు నువ్వు పదవిలోకి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో శాంతి భద్రతలను కాపాడలేకపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. దిగే విమానం అన్నట్టు 22 సార్లు ఎక్కడు దిగుడు తప్ప పీకిందేమీ లేదు. కనీసం హైదరాబాద్ లో శాంతి భద్రతలను కంట్రోల్ చేయలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదికి మాత్రం గూండాలను పోలీసులు ఎస్కాటించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు. నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్ననే, ఏ పార్టీలో ఉన్నావు గాంధీ? అసలు మీ 10 మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో, ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో, ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి. మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి 10. స్పీకర్ గారు కూడా తేల్చాలా. ఇవన్నీ కాదు, ఇవేమీ లేదు, మేము రైతు రుణమాఫీ మీద అడిగితే, లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే, లేదా రైతు బంధు ఎప్పుడేస్తావని అడిగితే, మహిళా సోదరిమణులకు 2500 ఎప్పుడు ఇస్తావని అడిగితే, లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతావని అడిగితే, 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్లైన్ మేనేజ్మెంట్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా, ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా, చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిండ్రు, మస్తుగా పోయినరు. పెద్ద పెద్దోళ్లతోనూ కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితోని, రోషయ్య గారితో ఎంతో మందితో తలపడ్డాం. నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు, ఈ చిట్టినాయుడు, నువ్వు చాలా చిన్నోడవు. నేను మా దగ్గర మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్లో బుల్లబ్బాయి అంటారు నీలాంటి వాళ్ళు. ఇలాంటి బుల్లబ్బాయిలు, చిట్టినాయుడులను చాలా మందిని చూసినాం. ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు, ఏం ఇంటికి కూడా వీకలేవు. కానీ ఏదో పైశాచికానందం 4 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా, నేనేందో పెద్దోడిని అయిపోయినా అనేదో ఎగిరిగిరి పడతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు. ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది, నిన్ను వెంటాడుతుంది. రేపు నువ్వు పదవిలోకి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా ఈ 10 మంది మీద వేటు వేయాల్సిందే. అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారి ఇంటి దాకా గూండాలను తీసుకొచ్చిన పోలీసులు ఎవరైతున్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టాం. తప్పకుండా అవసరమైతే కోర్టు ద్వారా పోరాడతాం, అవసరమైతే న్యాయపరమైన ప్రయత్నము చేస్తాం. డీజీపీ గారు కనుక స్పందించి ఇక్కడ ఏసీపీ సిఐ ఎవరైతే దగ్గర ఉండి మరి గూండాలను తీసుకొచ్చి గేటెడ్ కమ్యూనిటీ లోపలికి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయించడానికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.